ఒక చిన్న క్వశ్చన్ అడుగుదాం మన ఆడియన్స్. గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఈ రోజు గుర్తొచ్చేది పరేడ్ గురించి. అసలు పరేడ్ ఎందుకు చేస్తారమ్మా? దేశం ఎంత బలంగా ఉందో చూపించడమే పరేడ్. ఎవ్రీ ఇయర్ ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి ఒక సినిమా వస్తుందన్నమాట. హిందీలో అయితే ఒక మనోజ్ కుమార్ మూవీ, తెలుగులో అయితే ఒక సీనియర్ ఎన్టీఆర్ గారి మూవీ. దానిలో ఆ పాట మాత్రం నాకు ఇప్పటికి కూడా అది రిజిస్టర్ అయిపోయి ఉంది. పుణ్యభూమి నా దేశం నమో నమామి. సో అది ఇంకా ఎవర్ గ్రీన్ మాట. నాకు గుర్తొచ్చేదైతే ఖడ్గం. ప్రతి ఇయర్ మా టీవీలో 2 సార్లు ఆ సినిమా రావాల్సిందే, మేము చూడాల్సిందే. చాలా రీసెంట్గా ఒక ఫ్యూ ఇయర్స్ ముందు తెలుసుకున్న విషయం ఏంటంటే, గణతంత్ర దినోత్సవం రోజు రాష్ట్రపతి ఫ్లాగ్ హోయిస్టింగ్ చేస్తారు. అవును. స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రధానమంత్రి. ఈ గణతంత్ర దినోత్సవం కూడా మనం మహిళలకి ఏం నేర్పించింది, ఏమిచ్చింది అని నువ్వు అనుకుంటాం? సమానత్వం. నువ్వు స్కూల్లో పొట్లాలు, స్వీట్లు అది అన్నావు కదా, కానీ నీకు ఒక ముఖ్యమైన విలువ ఏంటి? ఏం నేర్చుకున్నావు ఈ గణతంత్ర దినోత్సవం నుంచి? ఇది ఇండియాస్ ఫస్ట్ ఎవర్ తెలుగు మామ్ అండ్ డాటర్ పాడ్కాస్ట్. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. మన దేశం రాజ్యాంగాన్ని స్వీకరించిన రోజు, గణతంత్ర దినోత్సవం. వెల్కమ్ టు ద స్పెషల్ ఎపిసోడ్ ఆన్ రిపబ్లిక్ డే, మన మామ్ అండ్ మీ పాడ్కాస్ట్లో. ఈరోజు మనం జెండాలు ఎగరేస్తాం, దేశభక్తి గీతాలు పాడుకుంటాం. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, మనం మంచి పౌరులుగా ఉన్నామా లేదా అని. అందుకే ఈరోజు సభ ద మామ్ అండ్ మీ పాడ్కాస్ట్లో గణతంత్ర దినోత్సవం గురించి, వాటి విలువల గురించి సంభాషించుకుందాం. సో అమ్మ, ముందు గణతంత్ర దినోత్సవం గురించి మాట్లాడుకోవాలంటే దేశభక్తి ఎలా ఉండేది, అసలు అప్పుడు మీరు గణతంత్ర దినోత్సవం ఎలా జరుపుకునేవారు అన్నది ముందు నువ్వు చెప్తే విల్ కంటిన్యూ ద కాన్వర్జేషన్. అప్పుడు గణతంత్ర దినోత్సవం అంటే మొబైల్స్ అవి ఉండేవి కాదు కదా మాకు. సో టీవీ ముందర అందరం కూర్చునేవాళ్ళం. 7:30 కల్లా పొద్దున్నే లేచి రెడీగా ఉండేవాళ్ళం. ఎందుకంటే టీవీలో ఆ జెండా ఎగిరేయడం అనేది ఒక పెద్ద ఈవెంట్ మా అందరికీ. సో అక్కడ కూర్చుని అందరం ఫ్లాగ్స్ పెట్టుకుని, పట్టుకుని అవన్నీ కూర్చుని చూసేవాళ్ళం టీవీలో. నాకు రిపబ్లిక్ డే గురించి గుర్తొచ్చేది ఏంటంటే, స్కూల్లో సెలబ్రేషన్స్ అయ్యేవి, అందరం దేశభక్తి గీతాలు పాడేవాళ్ళం, మంచి స్టోరీస్ తెలుసుకునే వాళ్ళం మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి. దాని తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేసేది ఆ మిక్స్చర్ ఇంకా స్వీట్ పొట్లాల కోసమే. బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, గణతంత్ర దినోత్సవం అనేది ఒక సెలవులా అయిపోయింది, లేదంటే ఒక వాట్సాప్ ఫార్వర్డ్లా అయిపోయిందని నేను అనుకుంటున్నాను. నువ్వేమనుకుంటున్నావు? కొంచెం నిజం. అవన్నీ ఇప్పుడు కూడా చేస్తాము, కానీ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ మనం వెయిట్ చేసేది హాలిడే వస్తుంది అని అన్నావు కదా, అది కరెక్టే. అప్పుడు హాలిడేనే, హాఫ్ డే ఉండేది, స్కూల్కి వెళ్ళేవాళ్ళం. కానీ ఏంటంటే నిజాయితీగా ఎలా ఉండాలి అనేది ఈ రాజ్యాంగం మనకిచ్చిన గొప్ప విలువ. బాధ్యతగా ఎలా పని చేయాలన్నది కూడా మనం నేర్చుకోవచ్చు. ఏ ప్రొఫెషన్లో ఉన్నా, మనము టీచర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, స్టూడెంట్ అవ్వచ్చు, ఒక హోమ్ మేకర్ అవ్వచ్చు. అందరం కూడా ప్రతి పని నిజాయితీగా చేస్తే అదే దేశభక్తి. ఇంకోటి ఏంటంటే, గణతంత్ర దినోత్సవం కానీ స్వాతంత్ర దినోత్సవం కానీ మనం మాట్లాడుకోని విషయాలు ఏంటంటే, మహిళలకి అది అడ్వాంటేజ్ ఎలా అయింది. ఈ గణతంత్ర దినోత్సవం కూడా మనం మహిళలకి ఏం నేర్పించింది, ఏమిచ్చింది అని నువ్వు అనుకుంటాం? సమానత్వం, జెండర్ ఈక్వాలిటీ అని అందరూ అనుకుంటాం కదా. సో ఆ సమానత్వం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చట్టం ముందర అందరం సమానమే కదా, కానీ మన ఆలోచనలు, మనసులో ఉన్న భావాలు అన్నీ కూడా సమానంగా ఉండాలి. సో మహిళలు తన హక్కులు అడగడమే కాదు, అవి సహజంగా దక్కాలన్నమాట. అవును. సో మనము ఫిజికలీయే కాకుండా మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి. మన ఆలోచనలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడే నిజమైన గణతంత్ర దినోత్సవం. నువ్వు స్కూల్లో పొట్లాలు, స్వీట్లు అది అన్నావు కదా, కానీ నీకు ఒక ముఖ్యమైన విలువ ఏంటి? ఏం నేర్చుకున్నావు ఈ గణతంత్ర దినోత్సవం నుంచి? నాకు ఇంట్లో మీరు చెప్పింది కానీ, లేదంటే పాఠశాలలో చెప్పింది కానీ, మన పని మనం నిజాయితీగా చెయ్యడం, ఇతరుల్ని గౌరవించడం దేశభక్తే ఒక విధంగా అని నేర్పించింది. కరెక్ట్.
సో అమ్మ పెద్ద పెద్ద త్యాగాలే చేయనవసరం లేదన్నమాట దేశం కోసం. అంతే కదా, మన పని చిన్నదైనా పెద్దదైనా కూడా మనం మంచిగా నిజాయితీగా ఉంటే, మంచి పౌరులుగా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెత్త పడేయడం మనం ఎక్కడ పడితే అక్కడ చూస్తాం కదా, సో అది ఎందుకు పడేయకూడదు అని ఆ విలువ మనం నేర్పించగలిగితే అది కూడా దేశభక్తే కదా. అంతే, ఇప్పుడు నువ్వు నేర్పించాలి అంటున్నావు కాబట్టి మన పిల్లలకి ఈ జనరేషన్లో దేశభక్తి ఎలా పెంపొందించాలన్నది కూడా చర్చించుకుందాము. కరెక్ట్. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడుగుదాం మన ఆడియన్స్ని. ఓకే, ఇప్పుడు మీ పిల్లల్ని ఒక్కసారి అడగండి, గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి, ఎవరు ఈరోజు గణతంత్ర దినోత్సవం రోజు ఎవరు జెండా ఎగరేస్తారు అని ఒక క్వశ్చన్ అడగండి. ఈ క్వశ్చన్ చాలా బాగుంది. దీనికి ఆన్సర్ కూడా నేను ఇప్పుడే చాలా రీసెంట్గా ఒక ఫ్యూ ఇయర్స్ ముందు తెలుసుకున్న విషయం ఏంటంటే, గణతంత్ర దినోత్సవం రోజు రాష్ట్రపతి ఫ్లాగ్ హోయిస్టింగ్ చేస్తారు. అవును. స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రధానమంత్రి ఫ్లాగ్ హోయిస్టింగ్ చేస్తారు. అవును. సో ఇప్పుడు ఈ సింపుల్ డిఫరెన్సెస్ చాలా మందికి కన్ఫ్యూజన్. మనం కూడా ఇంకొక ఈజీగా చెప్పాలి అంటే, స్వాతంత్ర దినోత్సవం ఏంటి, ఏమిచ్చింది, గణతంత్ర దినోత్సవం ఏమిచ్చింది అన్నది నువ్వు చెప్పు. సో స్వాతంత్ర దినోత్సవం మనకి స్వేచ్ఛ ఇచ్చింది, ఫ్రీడమ్ అంటాం కదా, స్వేచ్ఛ ఇచ్చింది. కానీ గణతంత్ర దినోత్సవం మనకి ఆ స్వేచ్ఛ ఎలాగైనా ఉంది, కానీ ఆ స్వేచ్ఛని నియమాలతోటి ఎలా మనము ఉపయోగించుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. సో ఆ నియమాల ఉన్న పుస్తకమే కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం. అది జనవరి 26 రిపబ్లిక్ డే అంటాం. అంటే పిల్లలకి మనం ఎలా చెప్పచ్చు అంటే, స్కూల్కి వెళ్ళేది స్వేచ్ఛ హక్కు, కానీ స్కూల్లో మనం డిసిప్లిన్డ్గా ఉంటున్నామా లేదా అన్నది నియమాలు. కరెక్ట్ కరెక్ట్. అలాగే ఇంటి నుంచి బయటికి రావడం స్వేచ్ఛ, కానీ ఎలా ఉండాలో చెప్పే నియమాలే రాజ్యాంగం. ఇప్పుడు మనం ఎలా పిల్లల గురించి చర్చిస్తున్నాం కాబట్టి, నాకు మొన్న రీసెంట్గా అనగాకి హాలిడే కాబట్టి ఆ రోజు ఎలా ఒక యాక్టివిటీ చేయించవచ్చు నా కూతురుతో అన్న థాట్ వచ్చింది. పిల్లలతో ఇలానే నువ్వు అన్నట్టు లెక్చర్లా కాకుండా పెద్ద పెద్ద వర్డ్స్ అంటే కాన్స్టిట్యూషన్, రైట్స్ ఇవన్నీ మాట్లాడకుండా ఒక సింపుల్ యాక్టివిటీ లాగా చేసుకోవచ్చు. విత్ కలర్స్, రంగుల కథ అన్న యాక్టివిటీ పేరు పెట్టుకొని మనం ఆరెంజ్, వైట్, గ్రీన్ అండ్ ద వీల్, మన చక్రం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకోవచ్చు. అవును, కానీ అవి ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి. కరెక్ట్. అవే ఇప్పుడు నేను అడగబోతున్నాను. ఆరెంజ్ అంటే ధైర్యం, కరేజ్ అంటాం కదా, ధైర్యం. మనం ఇద్దరం వేసుకున్న వైట్ అంటే పీస్, నిజాయితీ. గ్రీన్ అంటే జీవితం, లైఫ్. అదే చక్రం అంటే ఎప్పుడు కదలాలి, మనం లైఫ్ అలా కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి ఆ చక్రం అనేది కదులుతూ ఉంటుంది, వీల్ అలా కదులుతూ ఉండాలి. సో పెద్ద పిల్లలకి ఇలా వర్డ్స్లా చెప్పచ్చు, బట్ అనగా అలాగా ఒక 3-4 years పిల్లలకైతే మనం కలర్ గేమ్ లాగా వాళ్ళకు మాట్లాడి ఫ్లాగ్ని చూపించి మంచి దేశభక్తి గేయాలు కూడా పాడించవచ్చు. కరెక్ట్. మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఈరోజు గుర్తొచ్చేది పరేడ్ గురించి. అసలు పరేడ్ ఎందుకు చేస్తారమ్మా? దేశం ఎంత బలంగా ఉందో చూపించడమే పరేడ్. పిల్లలకు సైన్యం అంటే భయం కాదు, రక్షణ అని కూడా అర్థం చేసుకుంటాం. కరెక్ట్. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు సేఫ్టీ, సెక్యూరిటీ మన అందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూస్తారు సోల్జర్స్ అనేవాళ్ళు. అవును. ఇప్పుడు నువ్వు అన్నట్టు చాలా మందికి ఆ మీనింగ్ ఏంటి ఇవన్నీ తెలుసుకోలేదు అనుకుంటున్నాం కాబట్టి ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా చేసుకుందాము. చిన్న ఆన్సర్సే అవసరం లేదు, బికాజ్ దీని గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే మన దేశం గురించి. సో నీకు గుర్తొచ్చింది ఇమీడియట్గా నువ్వు అనుకున్నది నాకు చెప్పు. తప్పకుండా. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఇండిపెండెన్స్ డే వేరు, రిపబ్లిక్ డే వేరు అని మనం ఆల్రెడీ మనకు అర్థమైంది. బట్ ఈ నియమాలు గణతంత్ర దినోత్సవానికి అసలు ఎవరు రాశారు? మన పెద్దలందరూ కలిసి రాశారు కదా. ఎలా రాశారు, ఏం తయారు చేశారు, నువ్వు నాకు చెప్పు. సో అది మనం ఇందాక అనుకున్నాం కదా, పిల్లలకి ఎలా చెప్పాలి అంటే ఒక పెద్ద పుస్తకం అని, అది కాన్స్టిట్యూషన్. ఓకే. సో చాలా మంది కలిసి ఆ టైంలో 1947 ఇండిపెండెన్స్ వచ్చాక ఇండియాకి ఏం కావాలి, మన దేశానికి ఏ నియమాలు కావాలి, ఒక కోడ్ ఉండాలి, హ్యూమన్ రైట్స్ అంటారు, రైట్? ఆ హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి, ఇవన్నీ కలిపి రాసినదే రాజ్యాంగం. సో ఇందాక మనం అనుకున్నట్టు ఇండిపెండెన్స్ డే స్వేచ్ఛనిచ్చింది మనందరికీ. వావ్, ఇండియా ఇస్ ఇండిపెండెంట్ అనుకునే వాళ్ళం. కానీ అది ఎలా చేయాలి,
స్వేచ్ఛ వచ్చాక బాధ్యత కూడా కదా అది. Correct. సో ఆ బాధ్యత నేర్పించేదే రాజ్యాంగం. సో అందుకనే అది కోడ్ ఆఫ్ కాండక్ట్. ఆ నియమాలు ఏంటి, రూల్స్ ఏంటి పాటించాలి మనం, అవన్నీ కూడా కాన్స్టిట్యూషన్లో అందరూ కలిసి, ఒక్క మనిషితో అయ్యే పని కాదు ఇది. సో అందరూ కలిసి రాసిందే ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆ రాజ్యాంగం మనము రిపబ్లిక్ డే రోజు నుంచి స్వీకరించాం. సో అది మనకి దారి చూపిస్తుంది, దేశంలో ఎలా చేయాలి, ఎలా మనం బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, ఒకళ్ళనొకళ్ళు ఎలా బిహేవ్ చేసుకోవాలి, రైట్, ఒకళ్ళనొకళ్ళతో ఎలా మసులుకోవాలి, అవన్నీ కూడా ఈ రాజ్యాంగంలో ఉంటాయి. సో దేశభక్తి ఒక్క మాటలో అంటే ఏం చెప్తావు? బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, ప్రతి వాళ్ళ మీద ఒక సిటిజన్ లాగా. ఏ కంట్రీ అయినా అవ్వచ్చు, ఓకే. మనం ఇప్పుడు January 26 మనం చేసుకుంటాం రిపబ్లిక్ డే. సో ఆ బాధ్యత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది చిన్నప్పటి నుంచి మనము పిల్లల్లో పెంపొందించాలి. నువ్వు ఇందాక అన్నావు కదా, ఇది హాలిడే, ఫోన్లో వాట్సాప్ అని, దట్ ఈస్ ఓకే కదా, కానీ చిన్నపిల్లలు తప్పు కాదు, అది మనమే వాళ్ళకి నేర్పించాలి. యాజ్ పేరెంట్స్, యాజ్ గ్రాండ్ పేరెంట్స్, యాజ్ టీచర్స్ మనం వాళ్ళకి నేర్పించాలి అసలు రిపబ్లిక్ డే అంటే ఏంటి. సో మీరు కూడా అడగండి మీ పిల్లలందరినీ. అండ్ నేను చెప్పిన యాక్టివిటీస్ కూడా చేయండి. మంచిగా ఒక ఫ్లాగ్ చేయించడం కానీ, వాళ్ళకి దాని విలువలు ఏంటో ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే అమ్మ, ఈ దేశానికి కావాల్సిన అత్యవసర విలువ ఏంటి? నిజాయితీ, రైట్. బికాజ్ అందరూ చాలా మంది కరప్ట్ నేషన్, ఇండియా అంతా కరప్ట్ అని అనుకుంటారు కదా, కానీ అందరూ అలా ఉండరు కదా. సో మనము నిజాయితీ అనేది, ఆనెస్టీ అనేది చిన్నప్పటి నుంచి పిల్లల్లో నేర్పించాలి. నువ్వు ఇందాక అన్నావు కదా, అబద్ధాలు చెప్పకూడదు, ఓకే, ఏదైనా సరే చెప్పండి. సో ఆ నిజాయితీ అనేది ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా చాలా అవసరం. మనం చిన్నప్పుడు నేర్చుకున్నట్టు ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఈ తరం బాగా చేస్తున్న ఒక విషయం ఏంటి, అండ్ ఏ విషయంలో కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి, అది దేశానికి ఆబ్వియస్లీ ఉపయోగపడుతుంది ఏదో విధంగా కదా. థింక్ ప్రశ్నలు బాగా అడుగుతున్నారేమో ఈ జనరేషన్ క్యూరియాసిటీ ఎక్కువ కదా. ఎందుకు ప్రశ్నలు అడుగుతారు, వాళ్ళు క్వైట్ ఇంటెలిజెంట్, ఎక్స్పోజర్ ఎక్కువ కాబట్టి ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి. నేనే చెప్తాను ఏం తక్కువ, ఐ థింక్ పేషెన్స్ చాలా తక్కువగా ఉంది, అది కొంచెం మనం ఇంక్రీజ్ చేసుకుంటే డెఫినెట్లీ విల్ బీ ఆఫ్ సమ్ గుడ్ టు ద నేషన్. అవును, సహనం, ఓర్పు అనేది చాలా అవసరం. సో దేశానికి సేవ చేయడానికి వయసు ఇంపార్టెంట్ అని నువ్వు అనుకుంటావు? అస్సలు కాదు. ఏ వయసులో అయినా, చిన్నప్పటి నుంచి కూడా ఏ చిన్న పని చేసినా దేశభక్తే. ఇప్పుడు సింగపూర్లో నేను ఉన్నప్పుడు, ఓకే, అక్కడ 18 years కంప్లీట్ అవ్వగానే వాళ్ళు మిలిటరీ సర్వీస్లో జాయిన్ అవ్వాలి, 2 years కంపల్సరీ, రైట్. సో అప్పుడు ఎంత ఆ దేశభక్తి వస్తుందో ఆలోచించు, ఓకే, ఎవ్రీబడి. సో అది వయసుతో సంబంధం లేదు, చిన్నప్పటి నుంచి నువ్వు ఇలా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఇందాక నువ్వు అన్నగా లెక్చర్ లాగా ఉండకూడదు, అది చెప్పాలి వాళ్ళకి. మనం చెప్తే వయసుతోటే సంబంధం లేదు. ఇప్పుడే నా కూతురు మంచిగా జనగణమనలు అవి పాడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకి ఇంట్లో పేరెంట్స్గా. సో డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలి, దేశభక్తి గీతాలు పాడించాలి. నా చిన్నప్పుడు చాలా దేశభక్తి సినిమాలు కూడా ఉండేవి, ఓకే, నువ్వు చెప్పు నువ్వే సినిమాలో పాటలు నీకు గుర్తొచ్చేవి, మనం పిల్లలకు కూడా అవి చెప్పి చూపించచ్చు, నేర్పించవచ్చు కదా. అప్పట్లో ఇన్ని ఛానల్స్ లేవు కదా, ఓన్లీ దూరదర్శన్ ఉండేది. సో ఆ దూరదర్శన్ మూవీ ఎవ్రీ ఇయర్ ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి ఒక సినిమా వస్తుందన్నమాట. హిందీలో అయితే ఒక మనోజ్ కుమార్ మూవీ, తెలుగులో అయితే ఒక సీనియర్ ఎన్టీఆర్ గారి మూవీ. దానిలో ఆ పాట మాత్రం నాకు ఇప్పటికి కూడా అది రిజిస్టర్ అయిపోయి ఉంది, పుణ్యభూమి నా దేశం నమో నమామి అని. నువ్వు వినే ఉంటావు. సో అది ఇంకా ఎవర్ గ్రీన్ మాట, అది ఎవ్రీ ఇయర్ ఇంకా మాకు అదే. సో అది చూస్తూనే మేము పెరిగాం, రైట్. నాకు గుర్తొచ్చేది అయితే ఖడ్గం. ప్రతి ఇయర్ మా టీవీలో 2 సార్లు ఆ సినిమా రావాల్సిందే, మేము చూడాల్సిందే. ఖడ్గం ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ మీకు కూడా ఏదన్నా ఇలాంటి మూవీ ఇష్టం ఉన్నా, ప్రతి ఇయర్ టీవీలో చూస్తున్నా మాకు చెప్పండి. అలాగే దేశభక్తి గీతాలు మీకు ఏ సినిమా ఇష్టమో ప్లీజ్ కామెంట్. సో అమ్మ, దేశభక్తి అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అని ఎలా అయినా మాట్లాడుకున్నాం కాబట్టి నాకు తెలుసుకోవాలని ఉంది. అప్పుడు నువ్వెప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసావా పరేడ్స్ గురించి? చాలా చదువుతూ చూస్తూ ఉంటాం కదా, రిపబ్లిక్ డే పరేడ్ అనేది చాలా పెద్ద విషయం.
నువ్వు ఎప్పుడైనా అసలు వెళ్ళావా, డైరెక్ట్గా లైవ్లో చూసావా అన్నది మాకు తెలుసుకోవాలండి. తప్పకుండా. ఎప్పుడు మనం టీవీలోనే చూస్తూ ఉంటాం కదా. సో చిన్నప్పుడు కూడా మేము అందరం కూర్చుని ఫ్రెండ్స్, అన్నయ్య, నేను అందరం చూస్తూ ఉండేవాళ్ళం. చూస్తున్నప్పుడు ప్రతిసారి కూడా నాకు అక్కడ లైవ్గా ఎలా చూడొచ్చు. రైట్, ఢిల్లీ అనేది చాలా దూరం అప్పట్లో. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే ఒక ప్లాన్ ఉండాలి, టికెట్స్ దొరకాలి, తర్వాత డబ్బులు ఉండాలి మేజర్లీ. మమ్మీ డాడీని అడిగితే అలా ఎలా కుదురుతుంది, అంత దూరం ఎలా వెళ్తావు, ఒకదానివి ఎలా వెళ్తావు, చాలా కష్టం, పాస్ దొరకదు, అలాగా అనేవాళ్ళు అనమాట. బట్ ఎవ్రీ ఇయర్ నాకు ఒక స్ట్రాంగ్ ఇది ఉండేది, వెళ్ళాలి అని మాత్రం చాలా స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకున్నాను. సో లక్కీగా ఒకసారి అక్కడ మా అంకుల్ ఒక ఆయన ఢిల్లీలో పనిచేసేవారు సెంట్రల్ గవర్నమెంట్లో. సో మొత్తానికి ఆయన అడిగాను అనమాట, అంకుల్ వెళ్ళొచ్చా, ఎలా వెళ్ళాలి అసలు, దాని ప్రొసీజర్ ఏంటి అంటే. బట్ సో నైస్ ఆఫ్ హిమ్ దట్ ఆయన తీసుకున్నారు. మా అందరికీ పాసెస్ తీసుకుని నాకు, మా అన్నయ్యకి అండ్ వాళ్ళ అబ్బాయిలు, సో అందరం కలిసి మేము అక్కడ అసలు ఎంటర్ అవుతుంటేనే ఆ స్టేడియం వాజ్ లైక్ అ డిఫరెంట్ ఫీలింగ్. చాలా ఎక్సైట్మెంట్ అనమాట. టీవీలో చూసాం కదా ఇక్కడ ఎలా ఉంటుంది అని, కానీ తొందరగా వెళ్ళాలి, ఒక 2 గంటలు మినిమం ముందర వెళ్ళాలి. రైట్, అందరం కూర్చోవాలి, వాళ్ళు అలొకేట్ చేసిన ప్లేసెస్లోనే కూర్చోవాలి. సో అదంతా చేసి చాలా టైరింగ్ అనిపించింది. కానీ అసలు అది ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతూనే, అనౌన్స్మెంట్ స్టార్ట్ అవుతుంటే అదొక టోటలీ డిఫరెంట్ ఫీలింగ్. రైట్, అవన్నీ గుర్తొచ్చాయన్నమాట, టీవీలో ఏం చూపించేవారు అని చెప్పి. అందరూ కలిసి దేశభక్తి పాటలు పాడుతూ ఆ ఇండియా ఫ్లాగ్ అక్కడ చూసేసరికి, తర్వాత పరేడ్ ఒకటి, ఇవి స్టేట్స్వే కాదు, అక్కడ పరేడ్ ఉంటుంది సోల్జర్స్ నుంచి. సో అవన్నీ చూస్తుని, ఆ హార్సెస్ చూస్తూ అండ్ డిఫరెంట్ స్టేట్స్వి అవన్నీ చూసేసరికి ఆ షోకేస్ అసలు ఇంకా డిస్క్రైబ్ చేయలే అనమాట. సో అంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. 3 hours మెమరబుల్గా, 3 hours అసలు నెక్స్ట్ లెవెల్. రైట్, అసలు ఏమవుతుంది అని. ఇప్పుడు మన ఇంట్లో ఉంటే ఫుల్గా చూడకపోవచ్చు కదా, మనం అటు ఇటు వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. స్కూల్లో కూడా పూర్తిగా తెలుసుకునే ఛాన్స్ ఉండదు. అక్కడే నాకు తెలిసి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఏమవుతుంది, ఎండ్ వరకు అక్కడ చూసేసరికి, తర్వాత ప్రెసిడెంట్ స్పీచ్ ఇచ్చి వాళ్ళందరూ అక్కడ ఫ్లాగ్ హోయిస్టింగ్ చేసి ఆ సెల్యూట్ చేస్తేనే అసలు ఒక డిఫరెంట్ ఫీల్. ఇంటికి వచ్చాక నీ ఫ్రెండ్స్కి వివరించావా? టోటల్గా. అప్పట్లో మొబైల్స్ లేవు కాబట్టి నేను అంతా రికార్డ్ ఆబ్వియస్లీ చేయలేకపోయాను. ఇప్పుడు మచ్ ఈజియర్ బికాజ్ అందరూ రికార్డ్ చేసేసి వీడియోలు వాట్సాప్ స్టేటస్లో పెడుతున్నారు, కానీ అప్పుడు లేవు కదా. బట్ ఇంటికి వచ్చాక అందరికి ఎలా చెప్పావు? నేను టీవీలో కనిపిస్తున్నానా లేదా అలా ఇంట్లో అడిగాను అనమాట. నేను అక్కడే కూర్చున్నాను ఫస్ట్ రోలో, సెకండ్ రోలో. సో కనిపిస్తున్నానా అలా. సో ఇట్ వాస్ వెరీ డిఫరెంట్ ఫీలింగ్. బట్ ఆ గర్వం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి. రైట్, ఆ మీనింగ్ చాలా మంది తెలియకపోవచ్చు గణతంత్ర దినోత్సవం అంటే, కానీ ఆ రోజు వాళ్ళన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఇంకా హ్యాపీగా వినొచ్చు అండ్ చూడొచ్చు. సో నువ్వు అన్నట్టు చిన్న చిన్న పనుల్లో కూడా దేశ ప్రేమని దేశభక్తిని వెతుక్కోవచ్చు. పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి చిన్న చిన్నవి నువ్వు అన్నట్టు చెత్త పడేయకూడదు, లేకపోతే చాలా మంది క్యూస్లో నిలబడ్డం అన్నది అసలు నేర్పించరు. ఐ థింక్ ఇది మంచి టైం పిల్లలకి నేర్పించడానికి, క్యూస్లో ఉండడం కానీ, నిజాలు చెప్పడం, అబద్ధాలు చెప్పకూడదు అన్నది కానీ, నువ్వు అన్నట్టు చెత్త పడేయకూడదు, ఆ విలువలు నేర్పించాలి. లిఫ్ట్లో ఎలాగా నించోవాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇవన్నీ కూడా వాళ్ళకి చిన్న చిన్నవైన పెద్ద పనులు అవ్వచ్చు, చిన్న పనులు అవ్వచ్చు, ఏది చేసినా నిజాయితీగా చేయాలి. సో దట్ చిన్న పిల్లలే రేపటి మంచి పౌరులు అవ్వాలి. అవును. సో దేశాన్ని ప్రేమించాలంటే మంచి డిసిప్లిన్ పిల్లలుగా ఉండడమే కదా. అంతే కదా. మీరు కూడా మీ పిల్లలకి గణతంత్ర దినోత్సవం గురించి ఎలా చెప్పాలి అనుకుంటే మాత్రం పెద్ద పదాలు వాడద్దండి. లా, కాన్స్టిట్యూషన్, రైట్స్ ఇవన్నీ కాకుండా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పండి. స్కూల్లో చిన్న చిన్న ఉదాహరణలు ఇవ్వండి, ఇంట్లో ఎలా ఉండాలో ఉదాహరణలు ఇవ్వండి. స్కూల్లో కూడా చాలామంది నేర్పించకపోవచ్చు ఎటికెట్, ఇంట్లో ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి అన్నది. ఇవన్నీ చిన్న చిన్న పనుల నుంచే దేశభక్తి అండ్ దేశ ప్రేమ అన్నది ఇన్కల్కేట్ అవుతుంది. సో తప్పకుండా మీరు కూడా ఇంట్లో చేయండి. సో ఈ రిపబ్లిక్ డే మన రాజ్యాన్ని గౌరవిద్దాం, మంచి పౌరులుగా మారుదాం. జై హింద్.